నమస్తే మిత్రులందరికీ, నేను మీ అమృత అగర్వాల్. మీరు చూస్తుంది క్వీన్ న్యూమరాలజిస్ట్ ఛానల్. అలాగే మీకు ఈరోజు మంచిగా చెప్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎందుకంటే నా ఛానల్ మంచిగా ఆదరిస్తున్నారు, చక్కగా చూస్తున్నారు కాబట్టి. అలాగే మీకు ఈరోజు మంచి సబ్జెక్ట్తో వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడు చేయలేదు, కొత్తగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు కాల్స్ వచ్చాయి. మొన్న లా ఆఫ్ అట్రాక్షన్ వీడియో చేసినప్పుడు కొంతమంది నాకు కాల్ చేసి అడిగారు, హోపోనోపోనో ప్రేయర్ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని చెప్పారు మేడం. చాలామంది చెప్పారు, మీరు చెప్పారు. అది ఎలా చేయాలి, దేనికి చేయాలి, ఎలా చేస్తే వస్తుంది, అసలు దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి క్లియర్గా మాకు చెప్పండి అని అడగడంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. చక్కగా వినండి. ఎందుకంటే నేను కూడా ఇది కొన్నేళ్ల నుంచి నేను లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నా కాబట్టి అది నేను ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ మీకు నేను చెప్పలేదు వీడియోస్లో ఎక్కువ, ఎందుకంటే న్యూమరాలజీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను ఇన్ని రోజులు. ఇప్పుడు అన్నిటి మీద ఫోకస్ పెడతాను. చక్కగా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇస్తాను. ఇంకా ముందు కొత్తవన్నీ తీసుకొస్తానండి మీకోసం. జెమ్స్ గురించి కూడా చెప్తాను, వాస్తు గురించి చెప్తాను, సర్వజ్ఞానం గురించి చెప్తాను. ఇంకా చాలా పెండింగ్ పడిపోతూ వస్తున్నాయి. కానీ నేను ఏదో విధంగా మీకు అన్నీ అప్డేట్ చేస్తూ వస్తాను. కొద్దిగా పేషెన్స్గా ఉండండి. 100% మీకు సబ్జెక్ట్స్ అన్నిటిని మీకు అందిస్తాం. కానీ మీరు ఎవరు ఎక్కడ లక్షలు పెట్టి కోర్సుకి డబ్బులు మాత్రం కట్టకండి. నేను లేట్ అయినా కూడా మీకు సబ్జెక్ట్ అయితే ఇస్తాను, ఇది మాత్రం ష్యూర్. అలాగే నాకు వేరే ఒక లేడీ ఫోన్ చేసిందండి. వేదిక్ న్యూమరాలజీకి నేను డబ్బులు వేరే చోట పే చేస్తున్నా మేడం, దానికి లక్షల్లో ఉంది ఫీజు, మీరు ఏమైనా నాకు క్లాస్ చెప్తారా అని అడిగింది. నేను క్లాస్ చెప్పను, ఓన్లీ వీడియోస్లోనే మొత్తం నాలెడ్జ్ ఇస్తాను. లక్షలు పోసి ఎవరు ఎక్కడ చేరకండి అని చెప్పాను. అలాగే నన్ను అడిగిన మేడం గారు కూడా చూస్తుంటే మీకు కూడా చెప్తున్నా మేడం, మీరు లక్షలు పోసి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకండి, మీ ఫ్యామిలీకి యూజ్ చేసుకోండి ఆ లక్షల్ని. లేకపోతే మీకు నచ్చితే ఎక్కడ డొనేట్ చేయండి. చాలామంది ఫుడ్ లేకుండా బాధపడుతున్నారు, వాళ్ళకి చేయండి. ఇంకా చాలా ఉన్నాయి మంచి పనులు చేయాలంటే. లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసు కదా అందరికీ, ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. కానీ మీరు ఫీజు ఇస్తే మీకు తిరిగి రాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. హోపోనోపోనో ప్రేయర్ అంటే ఏమీ లేదండి. మనం ఈ 4 పదాలు ప్రతి నిమిషం అనుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఈ హోపోనోపోనో ప్రేయర్ మనల్ని క్లీన్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే మనము ఎన్నో తెలియకో చాలా తప్పులే చేసి ఉంటాం. మనం అనుకుంటాం అంతే, మనం ఏం చేయలేదు తప్పులని. మనకు తెలియకుండా జరిగినవి ఎన్నో ఉంటాయి. మనం అనుకునే మాటల్లో ఇంకా చెప్పనక్కర్లేదు, ఎంత నెగిటివ్ ఉంటుందో అందరిలో. వినాలంటే కూడా నాకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ వస్తుందో అని చెప్పేసి కూడా చాలా వరకు అవాయిడ్ చేస్తా. అంటే అర్థం చేసుకుంటా, అంత ప్యూర్గా నేను నా బాడీని పాజిటివ్గా ఉంచుకుంటున్నాను. అందుకే నాకు ఫలితాలు వస్తున్నాయి. కానీ నేను ఫోకస్ చేసి నాకు ఇది కావాలి ఏదైనా అంటే 100% నాకు అది వస్తుంది. హోపోనోపోనో ప్రేయర్ చేస్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నా, ఇన్ని సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ అందులో ఉన్న అద్భుతమైన సీక్రెట్స్ ఉంటాయి కదా, అవన్నిటిని ఫాలో అవుతున్నానండి. అందుకే నాకు ఏ దాని కావాలంటే దాని గురించి నేను చేసుకుంటున్నా. ఖచ్చితంగా నాకు ఫలితాలు అయితే వస్తున్నాయి. మీరు కూడా అందరూ చక్కగా ఫలితాలు పొంది మీరందరూ హ్యాపీగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ చక్కగా శ్రద్ధగా వినండి. మీకు ఏది కావాలన్నా అండి, ప్రతిదీ ఫస్ట్ దానికి చెప్పాల్సింది ఏంటంటే ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పండి. మీరు ఫుడ్ చేస్తున్నా, లేకపోతే తింటున్నా, ఎవరితో అయినా మాట్లాడడానికి ఫోన్ లిఫ్ట్ చేసే ముందు కూడా ఈ ప్రేయర్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే కాల్స్ కూడా మీరు ఏదో అనుకుంటే ఏదోలాగా మిరాకిల్ జరుగుతుంది. అంటే గుడ్ న్యూస్ ఉంటుంది. లేకపోతే ఎవరో మిమ్మల్ని ఇప్పుడు మీరు ఇచ్చుంటారు కదా, వాళ్ళు అడగాలనుకున్నా లేకుంటే వాళ్ళు ఇవ్వాలనుకున్నా కూడా కొంతమంది భయపడుతుంటారు, వాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వాలి, ఎలాంటి కాల్స్ వస్తాయని. అలాంటి టైంలో కూడా మీరు ఈ ప్రేయర్ టెక్నిక్ చేశారనుకోండి, హోపోనోపోనో ప్రేయర్ చేసినా, ఈ టెక్నిక్ ప్రతి నిమిషం యూజ్ చేసినా మీకు వచ్చే ఫలితాలు మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి మీరు హోపోనోపోనో ప్రేయర్ని చక్కగా చేసుకోవచ్చు. ఎంత చేసుకుంటే అంత మిరాకిల్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎలా చేసుకోవాలి ఇంకా చెప్తాను. ఇవి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు మీకు ఎవరైనా మీకు డబ్బులు ఎవరికైనా ఇచ్చుంటారు కదా, ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వట్లేదు, ఏం చేస్తారు? ఏళ్ళ తరబడి అయినా కూడా వాళ్ళు ఇచ్చుండరు. ఈవెన్ ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా, ఫ్రెండ్స్ అయినా అవసరం కొద్దీ మీ దగ్గర డబ్బు తీసుకుంటారు. తర్వాత అడిగితే ఈరోజు ఇస్తాను, రేపు వస్తా, ఎల్లుండి ఇస్తా, ఇలా ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? తిట్టుకుంటుంటారు వాళ్ళని. అలా తిట్టుకోవద్దండి. ఏం చేస్తారు? అతను ఇచ్చేసాడు మాకు అని చెప్పేసి మీరు ఖచ్చితంగా ఇలా అనుకోండి, అతను ఇచ్చాడు, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసి ఈ ఓపెన్ ప్రేయర్ని చేయండి.
ఎంత చేస్తే అంత ఏదైనా పాజిటివ్గా అనుకోండి. మీరు ఎలాంటి శత్రువు అయినా మీతోటి మీకు ఏదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారంటే మీరు ఈ ప్రేయర్ చేయండి. ఇలా చేసి అతను నాకు మంచిగా ఉన్నాడు, మాతోటి అన్నీ మాకు మంచి చేస్తున్నాడే, కానీ అతని నుంచి మీకు వచ్చేది ఏమి ఉండదండి. అంత చెడ్డ అనేది రాదు, ఓన్లీ మీకు మంచి మాత్రమే వస్తుంది. అంత కోపంలో ఉన్న అతను కూడా మీకు ఖచ్చితంగా బౌండ్ అవుతాడు, మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీకు ఇస్తాడు, మీతో మంచి ఫ్రెండ్షిప్ చేస్తాడు. అది ఎలాంటి రిలేషన్ అయినా సరే అండి, ఇది చేస్తూ పోయారనుకోండి రిలేషన్షిప్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి. మీతోటి మాట్లాడని వాళ్ళు కూడా వాళ్ళు ఖచ్చితంగా మీతోటి మాట్లాడతారు. అలాగే మీతోటి ఎంత ఎనిమిస్ అయినా సరే మీకు వాళ్ళు ఇష్టమైతే మీరు ఈ ఒప్పనొప్పనో ప్రేయర్ యూజ్ చేయండి. చేసి వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు, మేమిద్దరం మంచి ఫ్రెండ్షిప్ మాకు ఇలానే ఫ్యూచర్లో కూడా ఉంది అని చెప్పేసి మీరు ఇలా అనుకుంటూ ప్రేయర్ చేశారనుకోండి, చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈవెన్ మీరు ఫారెన్కి వెళ్ళాలన్నా లేకుంటే ఎక్కడైనా టూర్స్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా మీరు అనుకుంటూ ఉండండి, నేను వెళ్ళాలి అని చెప్పేసి ప్రేయర్ మీరు చేస్తూ ఉండండి. ఎక్కడికైనా వెళ్తారండి, నిజం చెప్తున్నా. అదేదో మన ప్లేస్కి వెళ్ళాలంటే మనం మనీతో ఆలోచిస్తాం, మనీ ఉంటేనే పోతామని. అలా అక్కర్లేదు. ఈ ప్రేయర్ చేసుకుంటూ ఉండండి. మీరు వెళ్ళినట్టు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసినట్టు మీరు ఊహించుకోండి. ఇలా అనుకుంటూ మీ మైండ్ సబ్కాన్షియస్ మైండ్కి పంపించారనుకోండి, ఖచ్చితంగా సబ్కాన్షియస్ మైండ్ మీరు అక్కడికి వెళ్ళేలాగా మీకు అన్ని అవకాశాలని ముందు తెచ్చిపెడుతుంది. ఇది నమ్మట్లేదండి చాలామంది, వాళ్ళకి ప్రాక్టీస్ చేయలేకపోతున్నారు. లేనిది ఎలా ఊహించుకోవాలి మేడం, కష్టంగా ఉంది అంటారు. కానీ అలా చేస్తేనే మనకు ఎస్పెషలీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. నేను ఎప్పటి నుంచో చేస్తున్నానండి. ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఫస్ట్ నాకు చిన్నప్పటి నుంచి మా మదరు నాకు వేరేలా చెప్పింది, కానీ అది లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు. ఆటోమేటిక్గా అది ఇప్పుడు తెలిసింది నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అని. వాళ్ళు అలా చెప్పడం వేరు, మనం ఫాలో అవ్వడం వేరు ఇలాగా. అందుకే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని చక్కగా ఫాలో అవ్వండి. ఇది నాట్ ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అండి, ఏ సబ్జెక్ట్నైనా అకల్ట్ సైన్స్లో మీకు అన్నీ ఫాలో అయ్యారనుకోండి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అవి. మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోండి, అందులో మీకు ఏది నమ్మకం ఉంటే ఆ సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. మీకు తగ్గట్టుగా మీ మైండ్ సెట్ తగ్గట్టుగా మీరు అది ఫిక్స్ చేసుకొని దాన్ని ఫాలో బ్లైండ్గా నమ్మండి. ఏదైనా ఒక మంచి నమ్మడానికి ఆలోచన అక్కర్లేదు. జస్ట్ మనం బ్లైండ్గా నమ్మినా అవి వర్కౌట్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడో ఏమీ లేదండి, ప్రపంచం అంతా మనకి నిజం చెప్పాలంటే శూన్యం. కానీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే మనకు జరుగుతుంటుంది. పదే మీరు ఏ మైండ్కి ఏది పంపిస్తున్నారో ఆ మైండ్కి, సబ్కాన్షియస్ మైండ్కి అవి మీ ముందుకు వస్తూ ఉంటాయి. నాకు వాడు డబ్బులు ఇవ్వలేదు, నాకు దాంతో గొడవైంది, వాడితో గొడవైంది, ఇవి అనుకుంటూ ఎక్కువ ఉంటారు. నా లైఫ్ ఇంతే, నేను ఇంకేం చేయలేను, నా లైఫ్ అలాగా పాడవుతుంది, నేను ఇంకా నా జీవితం ఇంతేనా, ఇలా అనుకుంటూనే ఉంటారు. కానీ అవి అలా అనుకోవడంతో మీకు ఏమవుతుంది, సబ్కాన్షియస్ మైండ్ ఓహో వీళ్ళకి బాగా నచ్చినట్టున్నాయి, అందుకే వీటినే ఇచ్చేస్తే హ్యాపీగా ఉంటారేమో అనేసి దానికి ఏం తెలియదు కదా. మీరు ఏది కోరుకుంటున్నారో అదే ఇచ్చేస్తుంది. అది ఇలా తిట్టుకోవడము, వాళ్ళ గురించి బాధపడము, మీరు నెగిటివ్గా ఉండడము, మీకు ఇలా ఇష్టము అని దానికి అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మీకు అదే ఇస్తుంది. అందుకే చెప్తున్నాను, దానికి ఏమీ తెలియదు. మీరు ఏది పంపిస్తారో, అక్కడ పాలు పోస్తారో, నీళ్లు పోస్తారో, నిప్పు పోస్తారో మీ ఇష్టం. కానీ ఏదైతే చేస్తారో అదే మీకు మీ కళ్ళ ముందుకు వస్తుంది. మీకు జరిగే ఇన్సిడెంట్స్ కూడా అవే జరుగుతుంటాయి. అర్థం చేసుకోండి, ఏ తప్పేం కాదు కదా. లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడంలో కష్టం కావచ్చు, కానీ ఆ కష్టం వెనుక ఎంతో సుఖం ఉంది. అది అర్థం చేసుకుని మీరు ఫాలో అయిపోండి. చాలా ఈజీ అండి. హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా మీరు కోరుకున్నది ఏ కోరికైనా మీ కళ్ళ ముందు ఖచ్చితంగా వస్తుంది, కళ్ళ ముందుకు వస్తుంది. మీ చేతుల్లో అనుకున్న డబ్బులు వస్తాయి. ఈ బంధాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. రిలేషన్షిప్ అనేది చాలా అద్భుతంగా ఈ హోపోనోపోనో ప్రేయర్తో అద్భుతంగా వస్తుంది. ఈ రిలేషన్స్ మాత్రం చాలా, ఎలాంటి మీకు గొడవలు ఉన్నా ఏమున్నా అది చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళే మీకు కాల్ చేసి మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది నిజం. నేను ఇంకా ముందుకి ఇంకా డీటెయిల్స్ మొత్తం ఇస్తూ వస్తానండి. ఒక్క దాంట్లో అవ్వదు, చాలా చెప్పాలి. దీంట్లో ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి, ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఇదే హోపోనోపోనోలో చాలా రెమెడీస్ కూడా ఉన్నాయండి. అన్నీ చెప్తా వస్తాను. ఈ వీడియో నచ్చితే మీ అందరికీ షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ చేయండి మిత్రులారా. అందరికీ మీకే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలని మీ అమృత అగర్వాల్. Thank you, one and all. I am signing off. Jai Hind. Mera Bharat Mahan.